సందర్భంగా పేరూరు స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసినటువంటి భక్తులకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా క్యూనిస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ దేవాలయం అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి దేవాలయం. ఈ స్వామి స్వయంభూ సోమేశ్వరుడు. ఇక్కడ స్వామి స్వయంగా వెలిసినటువంటి వాడు. మరి అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసి స్వామిని ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ స్వామికి చాలా విశిష్టత కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఇది. అత్యంత పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా కోరుకుంటే, ఏది కోరుకున్నా స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా కోరికలను నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఇప్పుడు అభివృద్ధి పదంలో ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనం స్వామికి చేయాల్సినటువంటి ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ చేసిన వాళ్ళకి తప్పకుండా 100 రూపాయలు పెడితే 10 అంతలు కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ దేవాలయంలో ప్రతి వాళ్ళు సందర్శించి స్వామిని దర్శించుకునే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. సందర్భంగా అనుమల మండలము పేరూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం చైర్మన్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ దేవాలయానికి చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మా పాలక మండలి ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులతోటి జేబీ రెడ్డి గారితో మాట్లాడి 1,25,00,000 రూపాయలు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిధుల నుండి గ్రాంట్ చేయించడం జరిగింది. దాంతోపాటు దేవాదాయ శాఖ నుంచి కూడా ఇంకా నిధులు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ త్వరలోనే ఇవి కార్యరూపం దాల్చి త్వరలోనే పిలుస్తారు. ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయి మంచి వెలుగులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నాము. మా పాలక మండలి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ దేవాలయం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నాము. స్థానికుల సహకారంతో ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మా మనసులో ఉన్నది. ఆ ప్రకారంగా పనిచేస్తున్నాము. స్వామివారు ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు ఈ కార్తీక మాస సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ ఆశీస్సులు కలగజేసి వారికి శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరూరు గ్రామం స్వయంభూ సోమేశ్వర స్వామి పురాతనమైనటువంటి గుడి. చాలా రోజులు చాలా ప్రత్యేకమైన గుడి, ప్రత్యేక స్థానం ఉంది, చాలా మహిమగల గుడి. ఈ గుడికి వచ్చిన అందరికీ చాలా శుభాలు కలుగుతాయి. అందుకోసం చాలా నమ్మకం ఉన్నది. ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. ఓం నమః శివాయ. అనుమల మండలం పేరూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి ప్రాతకాలార్చన అనగా ఉదయాన్నే స్వామివారికి రుద్రాభిషేకము, అనంతరం భక్తులచే స్వామివారి యొక్క ముఖమండపంలో సామూహిక అభిషేకాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషము. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలా పురాతనమైనటువంటి యొక్క దేవాలయము ఈ స్వయంభూ సోమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము. కావున భక్తులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామివారిని దర్శిస్తూ అలాగే దీపారాధనలు చేస్తూ విశేషంగా స్వామివారికి అర్చన, అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కావున ఆ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా సౌకర్యార్థము దేవాలయ కమిటీ మరియు దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారి యొక్క అనుగ్రహము, కృపా కటాక్షంలో ఎల్లవేళలా భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూనిస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూనిస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.